వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో మీకు చూపించాను కదా మా డెస్టినేషన్కి రీచ్ అయ్యామని. అంటే మా ట్రిప్లో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఇదే, శ్రీ మాతా వైష్ణోదేవి టెంపుల్ కాట్రాలో ఉంది. సో మేమైతే ఢిల్లీ నుంచి వందే భారత్లో కాట్రా రైల్వే స్టేషన్కి చేరుకున్నాం. ఇది వచ్చేసి కాట్రా రైల్వే స్టేషన్ నైట్ వ్యూ అనమాట. నైట్కి రీచ్ అయ్యాము కాట్రా రైల్వే స్టేషన్లో. వ్యూ అయితే చాలా చాలా బాగుంది. సో మేము గుంటకల్ నుంచి ఎస్ఎంఎన్ టూర్స్ ద్వారా శ్రీ మంజునాథ ట్రావెల్స్ వారి ద్వారా ఇక్కడికి వచ్చామండి. సో చాలా బాగా చూసుకున్నారు మమ్మల్ని అయితే. సో మేము అక్కడ కాట్రాలో శ్రీ హోటల్ గ్రీన్ వ్యాలీలో దిగాము. చాలా బాగుంది హోటల్ అకామిడేషన్ అది కూడా. అండ్ ఇది వచ్చేసి హోటల్ వ్యూ అనమాట. హోటల్ అయితే చాలా బాగుంది, చాలా నీట్గా మెయింటైన్ చేశారు. ఇక్కడ ఏసీస్ అవి లేవు, రూమ్ హీటర్స్ ఉన్నాయి, ఎందుకంటే అక్కడ చల్లంటి ప్రదేశం కదా. సో మేము అక్కడ నుంచి మార్నింగ్ ఫ్రెష్ అయ్యి యాత్రా కార్డ్ తీసుకున్నాం అనమాట. ఇది తప్పకుండా ఉండాలి, ఈ ఐడి కార్డ్ తప్పకుండా తీసుకోవాలి. మన ఆధార్ కార్డ్ చూపిస్తే మనకు ఇది ఇస్తారు. సో ముందే ఆన్లైన్లో రిజిస్టర్ కూడా చేసుకోవాలన్నమాట, యాత్రా పర్చి అని చెప్పి. సో మేమందరం కూడా స్టార్ట్ అయిపోయాము దర్శనానికి, అమ్మవారి దర్శనానికి. సో ఇక్కడ స్ప్లిట్ అయిపోయాం అనమాట. అంటే కొంతమంది గుర్రాల మీద, కొంతమంది నడిచి వెళ్ళారు, కొంతమంది డోలీలో వెళ్ళారు, కొంతమంది హెలికాప్టర్లో వెళ్ళారు. అలా అందరూ స్ప్లిట్ అయిపోయారనమాట. సో ఫస్ట్ అయితే స్టార్ట్ అయిపోయాము. ఇది వచ్చేసి టెంపుల్ ముందనమాట. ఇక్కడ నుంచే మనం స్టార్ట్ అవ్వాల్సి ఉంటుంది. మీరు బాగా నోటీస్ చేస్తే ప్రతి చోట కూడా ఇక్కడ గుర్రాలు ఎక్కువగా ఉన్నాయండి. సో ఎందుకంటే ఎక్కువగా గుర్రాల మీదే వెళ్తారనమాట. అక్కడ మన వెహికల్స్ అలో చేయరు, మన వెహికల్స్ ఏవి అలో ఉండవు అనమాట. ఇక్కడ నుంచి మనం వెళ్ళాలంటే ఏదర్ హెలికాప్టర్ ఆర్ డోలీ ఆర్ గుర్రాల మీద వెళ్ళాలి, లేదంటే నడిచి వెళ్ళాలి. ఒక హాఫ్ డిస్టెన్స్కి వెళ్ళిన తర్వాత కావాలంటే మీకు బ్యాటరీ కార్స్ కూడా ఉంటాయి. సో ఫస్ట్ అయితే అక్కడ అంతా ఫొటోస్ తీసుకున్నాము. మీరు అక్కడ కనిపిస్తుందా, అదే అనమాట అమ్మవారు. అక్కడే ఆ గుహలోనే ఉంది అమ్మవారు. సో లోపలికి ఎనీహౌ ఫోన్లలో లేదు కాబట్టి మేము బయట వరకే తీసుకోగలిగాము. సార్ వాళ్ళు కూడా మాతో పాటు ట్రిప్కి వచ్చిన వాళ్ళే అనమాట. సత్య సార్ అండ్ త్రివేణి మేడం, అండ్ తను స్నిగ్ధ. అండ్ వీళ్ళు కూడా మాతో పాటు వచ్చిన వాళ్ళే అనమాట. లావణ్య మేడం, ఇందు మేడం, ఖ్యాతి, సత్య సార్. సో వీళ్ళందరూ కూడా మాతో పాటు ట్రిప్కి వచ్చిన వాళ్ళే. అండ్ నెక్స్ట్ శశి మేడం, శశికళ మేడం, అండ్ తను స్నిగ్ధ అనమాట, కనిపించలేదు ఇందాక. సార్ మధు సార్, అండ్ ఇందాక చూపించాను కదా త్రివేణి మేడం అండ్ సత్య సార్. వైష్ణోదేవి ఆలయం వచ్చేసి కాట్రా నుండి దాదాపుగా 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది సముద్ర మట్టానికి సుమారుగా 5200 అడుగుల ఎత్తులో త్రికూట పర్వతం మీద ఉందన్నమాట. సో నడుచుకుంటూ వెళ్ళే భక్తులకి దగ్గర దగ్గర 5 నుంచి 6 గంటల సమయం పడుతుంది ఈ యాత్ర కంప్లీట్ చేయడానికి. మీకు ఇక్కడ వాటర్ కనిపిస్తున్నాయా? ఇక్కడ మనం నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు చాలా టెంపుల్స్ అయితే కనిపిస్తాయి అన్నమాట. మనం అందరినీ దర్శనం చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఈ మేడం కూడా మాతో ట్రిప్లో వచ్చారనమాట, మాతో పాటు ట్రిప్లో వచ్చారు. ఈసారి కూడా మాతో పాటు ట్రిప్లో వచ్చారు.
ఇది ఒకటే రూట్ అనమాట. లైక్ గుర్రం మీద వెళ్ళినా, డోలీలో వెళ్ళినా, నడుచుకుంటూ వెళ్ళినా, బ్యాటరీ కార్ వెళ్ళినా, ఎలా వెళ్ళినా కూడా ఇదే రూట్. వెళ్ళడానికి రావడానికి ఇదే రూట్ కాబట్టి మనం తప్పకుండా ఎదురు పడతారు. ఒకటే రూటే అనమాట, వెళ్ళడానికైనా రావడానికైనా. ఇక్కడ శంకర్ సార్ అండ్ కృష్ణవేణి మేడం అండ్ నెక్స్ట్ లక్షిత్ అండ్ భాష సార్. ఇక్కడ శేఖర్ సార్ అనమాట. శేఖర్ సార్ నెక్స్ట్ లతా మేడం. వీళ్ళిద్దరే మమ్మల్ని ఈ 36 మెంబర్స్ని ఒక చోట గ్యాదర్ చేసి అందరినీ తీసుకెళ్లారనమాట. సో ఈ మేడం కూడా మాతో పాటు ట్రిప్లో వచ్చారు. అండ్ ఇది వచ్చేసి చరణ పాదుక అనమాట. ఇక్కడ అమ్మవారి పాదాలు ఉంటాయి. సో మనం దర్శనం చేసుకొని వెళ్దాం. పురాణాల ప్రకారం వైష్ణోదేవి కాట్రా నుండి త్రికూట పర్వతాల వైపు తన ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు ఈ ప్రదేశంలో కొద్దిసేపు ఆగి విశ్రాంతి తీసుకుందని భక్తుల నమ్మకం. సో ఈ ఆలయంలో మనకు శ్రీ మాతా వైష్ణోదేవి యొక్క పాదముద్రలు ఒక బండరాయి మీద స్పష్టంగా చెక్కబడి ఉన్నాయన్నమాట. సో మనం దర్శనం చేసుకోవచ్చు. సో అక్కడ నుంచి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని స్టార్ట్ అయిపోవాలన్నమాట. సో ఇక్కడ దర్శనం చేసుకుంటే మన ప్రయాణాలు సాఫీగా జరిగిపోతాయి. సో చుట్టూ వెదర్ అంతే చాలా చాలా బాగుంది వెళ్తూ ఉంటే. సో ఇక్కడైతే వరప్రసాద్ సారు, సత్య సారు, మధు సారు గుర్రం అమౌంట్ గురించి మాట్లాడుతున్నారు. యాక్చువల్లీ అక్కడ 1250 రూపీస్ అని చెప్పారు. బట్ 1250 రూపీస్తో పాటు టిప్ అడుగుతారనమాట. 200 to 300 ఛార్జ్ చేస్తారు. సో ఇక్కడ చూడండి, డోలీ ఒకే సీక్వెన్స్లో నడుస్తారనమాట వాళ్ళు. మోస్ట్లీ అలా వెళ్ళడం వల్ల వాళ్ళకు బరువు ఉండదేమో. మనకు సరౌండింగ్స్ అంతా కూడా చాలా బాగుంది. వెదర్ చాలా చల్లగా ఉంది. కొండ ప్రాంతం కదా. అఫ్కోర్స్ ఇంకా మేము మేలో వెళ్ళాం కాబట్టి ఇలా. మామూలుగా వింటర్ సీజన్లో ఇలా ఉండదంట. మొత్తం చుట్టూ కొండలంతా కూడా స్నోతో కప్పబడి ఉంటుంది. అక్కడ మంచు కురుస్తుందంట ఎక్కువగా. సో లక్కీలీ మేము వెళ్ళినప్పుడు అలా లేదు కాబట్టి ఇబ్బంది లేకుండా నడచగలిగాము. లేకపోతే చల్లగా, అఫ్కోర్స్ వెళ్ళేటప్పుడు కంటే రిటర్న్లో చాలా చల్లగా ఉండింది. సో అక్కడ వెదర్ అది కూడా ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి అన్నమాట. సడన్గా చేంజ్ అయిపోతుంది వెదర్. సో మన చేతుల్లో ఉండదు. సో ఫస్ట్ టైం గుర్రం ఎక్కే వాళ్ళు అయితే మోస్ట్లీ భయపడచ్చు. సో ఇక్కడ సో అక్కడక్కడ మనకు ఫ్రూట్ జ్యూస్లు, వాటర్, ఫుడ్ స్టాల్స్ అవైతే ఉన్నాయి. చిన్నపిల్లలని అయితే ఇలా తీసుకెళ్ళచ్చు, మనం మోసుకొని వెళ్ళలేని వాళ్ళు. సో ఇక్కడ ఇందు మేడం, శశి మేడం అండ్ సత్య సార్ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. సో మేమందరం గ్రూప్గా నడుచుకుంటూ వెళ్ళాము. మళ్ళీ వీళ్ళల్లో కూడా హాఫ్ ఆఫ్ ద మెంబర్స్ మళ్ళీ మధ్యలో గుర్రాల మీద వెళ్ళిపోయారు నడచలేక. మధ్యలో వాష్రూమ్స్ అవి కూడా ఉన్నాయి, వాటర్ ఫెసిలిటీ ఉంది. మేము పైకి ఎక్కిన తర్వాత చూస్తే అసలు చాలా బాగుంది వ్యూ అనేది. అండ్ చాలా ఎంజాయ్ చేస్తూ ఎక్కేటప్పుడైతే బాగానే యాక్టివ్గా ఉన్నాము, బాగా ఎంజాయ్ చేసాము, బాగా ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ ఎక్కాము. సో ఇది అమౌంట్ అన్నమాట. అంటే పల్లకీలో వెళ్తే ఎంత, తర్వాత గుర్రాల మీద వెళ్తే ఎంత అని చెప్పి అక్కడ ఫిక్స్డ్ రేట్ ఉంది. సో అక్కడ అమౌంట్ ఇచ్చి మనం కావాలంటే ఇక్కడ నుంచి కూడా వెళ్ళచ్చు. సో ఇక్కడ నో ఆనియన్, నో గార్లిక్ అని మీరు గమనించారా? సో అక్కడ హోటల్స్లో గార్లిక్ కానీ ఆనియన్ కానీ యూస్ చేయరంట.
సో అక్కడ స్పెషల్గా మెన్షన్ చేసి ఉన్నారనమాట చాలా హోటల్స్లో, నేను నోటీస్ చేశాను అది. సో మనం హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ వచ్చేసాము. ఇటు వేటు భవన్ ఉంది కదా, సో మనం వెళ్ళిపోదాం రండి. అక్కడ కొంతమంది స్ప్లిట్ అయ్యారనమాట. మాతో పాటు వచ్చిన వాళ్ళు కొంతమంది డ్రాప్ అయిపోయారు, గుర్రాల మీద వెళ్ళిపోయారనమాట. సో మేము 5 to 6 మెంబర్స్ అయితే నడిచి వెళ్ళాము. 36 మెంబర్స్లో టోటల్ 36 మెంబర్స్లో నియర్లీ 8 మెంబర్స్ మాత్రమే నడిచి వచ్చారు. మిగతా వాళ్ళందరూ డోలీల మీద గుర్రాల మీద వెళ్ళిపోయారు. సో మేమైతే నడిచి వెళ్ళేటప్పుడు స్ట్రాంగ్గా, బట్ రిటర్న్లో అవ్వలేదు. ఇంకా మనం ఇప్పుడు ఈ వైష్ణోదేవి ఆలయ స్థల పురాణం తెలుసుకుందాం. దక్షిణ భారతదేశంలో రత్నాకరుడు అనే దుర్గాదేవి భక్తుడు ఉండేవాడు. రత్నాకరుడు అతని భార్య నిరంతరం దుర్గామాతను కొలుస్తూ ఉండేవారు. సంతానం కోసం ప్రార్థించిన ఆ దంపతులకు సాక్షాత్తు అమ్మవారే కూతురిగా జన్మిస్తుంది. లక్ష్మి, సరస్వతి, పార్వతి ముగ్గురు కలిసిన స్వరూపమే వైష్ణోదేవి. ఆ దంపతులు ఆ బాలికకు వైష్ణవి అనే పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకున్నారు. వైష్ణవి చిన్ననాటి నుండే అన్ని విషయాల్లో ఎంతో చురుగ్గా ఉండేది. శ్రీరామునిపై భక్తి విశ్వాసాలతో రాముని కల్లారా చూడాలనే తప్పిస్తూ అరణ్యంలోకి వెళ్ళి తపస్సు చేయసాగింది. 9 సంవత్సరాల వయసులో వైష్ణవికి శ్రీరాముని దర్శనం కలుగుతుంది. శ్రీరాముడు చూసిన తర్వాత వైష్ణవి అతన్ని వివాహం చేసుకోమని కోరింది. అప్పుడు శ్రీరాముడు తాను ఏకపత్ని వ్రతుడని, ఈ జన్మకు సాధ్యం కాదని చెప్తాడు. అయినా కొన్ని సంవత్సరాల తర్వాత తాను ఇక్కడికి వచ్చినప్పుడు తనను గుర్తుపడితే తప్పకుండా వివాహం చేసుకుంటా అని చెప్తాడు శ్రీరాముడు. వైష్ణవి త్రికూట పర్వతం చేరుకొని వైష్ణోదేవిగా తపస్సు చేయసాగింది. ఆ ప్రాంతంలో ఉన్న వారికి ధర్మం, సత్య మార్గంలో నడవాల్సిన ఆవశ్యకత గురించి బోధించసాగింది. వైష్ణోదేవి ప్రతిభ, తపస్సు, శక్తి ఆ ప్రాంతంలో వ్యాపించసాగాయి. అది చూసి ఆ ప్రాంతంలో ఉన్న గోరఖ్నాథ్ అనే బాబా సహించలేకపోయాడు. ఎలాగైనా వైష్ణోదేవిని అక్కడ లేకుండా చేయాలని అనుకొని తన శిష్యుడైన భైరవనాథ్ను ఆజ్ఞాపిస్తాడు. భైరవనాథ్ వైష్ణోదేవి గురించి తెలుసుకోవడానికి వచ్చి అతి త్వరలోనే ఆమె సామాన్యురాలు కాదని, మహా తపస్వి అని గ్రహించాడు. ఒకరోజు అరణ్యంలో ఒంటరిగా తపస్సు చేసుకుంటున్న వైష్ణోదేవి ముందుకు భైరవనాథ్ నిలబడి తనను వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేశాడు. అందుకు వ్యతిరేకించిన వైష్ణోదేవి తపస్సుకు ఆటంకాలు కలిగించసాగాడు. ఇక అప్పటి నుండి వైష్ణోదేవి త్రికూట పర్వతంలోని ఒక గుహలో తపస్సు చేసుకోవడానికి నిశ్చయించుకుంది. హనుమంతుని ప్రార్థించి భైరవనాథ్ తన తపస్సుకు ఆటంకం కలిగించకుండా గుహ బయట రక్షణగా ఉండమంది. 9 నెలల పాటు వైష్ణోదేవి గుహలో తపస్సు చేసిన కాలంలో ఎన్నోసార్లు భైరవనాథ్ ఆమె తపస్సుకి భంగం కలిగించాలని ప్రయత్నించగా హనుమంతుడు భైరవనాథ్ని అడ్డుకున్నాడు. వారిద్దరి మధ్య 9 నెలలు యుద్ధం జరిగింది. చివరకు వైష్ణోదేవి తపస్సు పూర్తి చేసుకుని గుహ బయటకు వచ్చి భైరవనాథ్కు హనుమంతునికి జరుగుతున్న యుద్ధాన్ని చూసి కాళికామాత స్వరూపంతో భైరవనాథ్ శిరస్సును ఖండించింది. ఆ దెబ్బకు భైరవనాథ్ శిరస్సు దూరంగా వెళ్ళి పడింది. అప్పుడు భైరవనాథ్ అమ్మవారిని ఈ మొండి శరీరంతో బతకలేనని మోక్షాన్ని ఇమ్మని వేడుకుంటాడు. అప్పుడు అమ్మవారు ఎంతో దయతో భైరవనాథ్ శిరస్సు పడిన చోట ఆలయం ఏర్పడుతుందని, వైష్ణోదేవి యాత్రకు వచ్చిన వారు భైరవనాథ్ దర్శనం చేసుకోకపోతే ఆ యాత్ర వలన ఫలితం ఉండదని, ఆ యాత్ర అసంపూర్ణమవుతుందని వరమిస్తుంది. ఇచ్చిన మాట ప్రకారం
త్రేతాయుగం చివర్లో శ్రీరాముడు ఓ వృద్ధుని రూపంలో త్రికూట పర్వత ప్రాంతానికి వెళ్తాడు. వైష్ణోదేవి వృద్ధుని రూపంలో ఉన్న శ్రీరాముని గుర్తించలేకపోతుంది. అప్పుడు శ్రీరాముడు, ఈ జన్మకు ఇక నీకు నాకు వివాహం కుదరదని, కలియుగంలో అధర్మం పెరిగినప్పుడు ధర్మ సంస్థాపనకు నేను కల్కి అవతారం స్వీకరిస్తాను, అప్పుడు నిన్ను వివాహం చేసుకుంటా అని చెప్తాడు. అందుకే వైష్ణోదేవి ఇప్పటికీ శ్రీరాముడు కల్కి అవతారంలో వచ్చి తనను వివాహం చేసుకుంటాడని ఎదురు చూస్తూ ఉంటుందని అంటారు. వైష్ణోదేవి భైరవనాథ్ను సంహరించిన తర్వాత అక్కడ వైష్ణోదేవి రూపంలో స్వయంభూగా వెలిసినట్టు తెలుస్తుంది. వైష్ణోదేవి అంటే మహాంకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి దేవతలకు ప్రతిరూపాలుగా భావిస్తారు. ఈ పవిత్ర ఆలయం భారత్లోని మిగిలిన అమ్మవారి స్థలాల కంటే చాలా పవిత్రంగా భావిస్తారు. ఎగ్జాక్ట్గా మేము భవన్కి రీచ్ అయినప్పుడు ఫుల్ వర్షం అనమాట. సో వర్షం తగ్గాక వెళ్ళాము అమ్మవారి దర్శనం చేసుకోవడానికి. అక్కడ అమ్మవారిని చూసి నిజంగా ఆశ్చర్యపోయాను. అంటే ఇలా రూపం అలా ఏమీ లేదనమాట, జస్ట్ లైక్ పిండి ముద్దలాగా ఉందన్నమాట అమ్మవారి ప్రతిరూపము, స్వయంభూ కదా. సో అమ్మవారిని దర్శనం చేసుకొని నెక్స్ట్ మీకు కథలో చెప్పినట్టు భైరవనాథ్ ఆలయం దర్శనం కోసం రోప్ వేలో వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఈ రోప్ వే కూడా మనం ముందే టికెట్స్ తీసుకోవాలి, లేదంటే చాలా పెద్ద లైన్ ఉంటుంది. సో మేము కూడా రోప్ వే టికెట్స్ ముందే తీసుకున్నాము. భైరవనాథ్ టెంపుల్కి వెళ్దామని చెప్పి వెళ్తున్నాం అన్నమాట రోప్ వే కోసం. బట్ మా బ్యాడ్ టైం ఏంటంటే అసలు అప్పుడు వర్షం కంటిన్యూగా వస్తుంది. సో అక్కడ ఎలా అంటే వెదర్ చేంజ్ అయ్యేసరికి ఆ రోప్ వే అనేది క్యాన్సిల్ చేసేస్తారనమాట. మళ్ళీ కొంచెం వెదర్ నార్మల్గా వచ్చినప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తారు. అలా ర్యాండమ్గా చేసేసరికి చీకటి పడిపోయిందనమాట. ఇంకా మాకు ఇబ్బంది అవుతుందని రిటర్న్ రావాల్సి వచ్చింది. మేము అబౌట్ టు రీచ్ అంటే చాలా దగ్గరికి వెళ్ళి వెనక్కి వచ్చేసాం. చాలా బాధ అనిపించింది. సో మీరైతే మిస్ చేయొద్దు, తప్పకుండా అక్కడికి వెళ్ళినప్పుడు భైరవనాథ్ ఆలయంని దర్శనం చేసుకొనే రండి. సో నేను ఇందులో ఏదైనా తెలిసి తెలియక తప్పు చెప్పి ఉంటే సారీ. సో ఫైనల్గా ఇంకా రిటర్న్ వచ్చేస్తూ ఉన్నామన్నమాట. ఇంకా రిటర్న్లో మొత్తం మీద మళ్ళీ ఇద్దరు మాత్రమే రిటర్న్ నడుచుకుంటూ వెళ్ళారు. ఆ 8 మెంబర్స్లో కూడా మిగతా వాళ్ళందరము కూడా మేము గుర్రాల మీద వచ్చేసాము. అండ్ మార్నింగ్ ఎవరైతే గుర్రాల మీద వచ్చారో వాళ్ళు రిటర్న్లో నడిచి వెళ్ళారనమాట. యాక్చువల్లీ వెళ్ళేటప్పుడు గుర్రాల మీద వెళ్ళాలంట, రిటర్న్లో నడుచుకుంటూ వస్తే కొద్దిగా ఈజీ అవుతుందని ఆల్రెడీ మాకు సార్ చెప్పారు. మేమే వినలేదు, మాకు తెలియదు కదా, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో గుర్రాల మీద ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళు భయం పడకండి, ఫస్ట్ అలాగే అనిపిస్తుంది. బట్ అవి వెల్ ట్రైన్డ్ అనమాట, బాగా ట్రైనింగ్ ఇచ్చి ఉన్నారు. అవి మనకి ఏం హార్మ్ చేయవు అండ్ చాలా జాగ్రత్తగా తీసుకెళ్తాయి అవి. ఇది చాలా వర్తి. యాక్చువల్లీ ఫస్ట్లో నాకు అనిపించింది 1250 రూపీస్ ప్లస్ 300 అరౌండ్ 1500 1600 ఇవ్వాలి. వెళ్ళడానికి 1500-1600, రావడానికి 1500-1600, అరౌండ్ 3000 అనుకోండి. సో చాలా ఎక్కువ అనిపించింది కాస్ట్. బట్ వెళ్ళిన తర్వాతనే తెలిసిందనమాట ఇది చాలా వర్తి అని, చాలా తక్కువ మనం ఇచ్చే అమౌంట్ అని అనిపించింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బాయ్.